ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భర్త ఆడపడుచు ఇద్దరు వేధింపులు తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన బెంగళూరులో కలకలం రేపింది. ఇప్పుడు అంటే కట్న కానుకలు తేవాలి అంటూ బలవంత పెడుతూ, ఒత్తిడి పెడుతూ, ఇబ్బందికి గురి చేస్తూ, ప్రతిరోజు కూడా మాటలు అంటే సూటిపోటి మాటలతోటి వేధిస్తున్నటువంటి శ్వేత తట్టుకోలేక ఇక ఈ జీవితమే వేస్ట్ అంటూ విరక్తి చెంది తన ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన నిజంగా స్థానికంగా కలకలం రేపింది. అయితే 4 నెలలు అయినటువంటి పెళ్ళయి 4 నెలలే గడుస్తూ ఉంది. ఇంతలో ఏం జరిగిందో తెలీదు. శ్వేత అనే అమ్మాయి అంటే హ్యాంగ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన. నిజంగా అంటే ఎన్నో కళలతోటి పెళ్లి చేసుకుంటారు. అలాంటిది కనీసము వాళ్ళ యొక్క నిత్య అవసరాలు కూడా తెలుసుకోకుండా వాళ్ళనే పైగా కట్నం కోసం వేధింపులు గురి చేసేటువంటి వాళ్ళు ఎంతో ముందరు. ఇందులో బాధాకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఒక ఆడది కూడా ఇందులో ఉండడమే ఇంకో బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే శ్వేత యొక్క భర్త ఉన్నారో తన ఆడపడుచు కూడా ఇందులో వేధింపులు చాలించలేక ఇంకా దారుణంగా వేధిస్తూ ఉండడం చేత తన చావుకి కారణం వీళ్ళిద్దరే అని చెప్పి అంటే మరణ వాగ్మూలం రాసి మరి తన యొక్క ప్రాణాలను కోల్పోయింది శ్వేత. అంటే ఇప్పుడు చూసుకుంటే చిక్మంగళూరుకి సంబంధించినటువంటి శ్వేత గత 4 నెలల క్రితమే చాలా ఘనంగా, అది కూడా భారీ మొత్తంలోనే కట్న కానుకలు ఇచ్చి ఇంట్లో సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే కావాలో నిత్యావసరానికి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తల్లి మొత్తం కూడా సమకూర్చి పెళ్లి చేసినటువంటి ఘటన అన్నమాట ఇది. అయితే అన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా కట్నం సరిపోవట్లేదు, నువ్వు తెచ్చింది సరిపోవట్లేదు, ఇంకా నీ తల్లి దగ్గర నుంచి తీసుకొని రా అని చెప్పి భర్త అలాగే ఆడపడుచు ఇద్దరు కూడా వేధిస్తున్నటువంటి తీరును తట్టుకోలేకపోయింది. అంటే ప్రతిరోజు ఇదే గొడవలు అవుతూ ఉన్నాయి. ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు అంటే ఇంకా కట్న కానుకలు ఇంకా కూడా అంటే ఇచ్చింది సరిపోక వేధించేటువంటి ఆ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ఇంకా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరును నిజంగా ఎలా ఖండించాలో అర్థం కావట్లేదు. కట్నం తీసుకున్నవాడు గాడిద అంటే నేను గాడిదైనా పర్వాలేదు కానీ నేను ఖచ్చితంగా కట్నం తీసుకోవాలి, ఆ కట్నంతోనే నేను బ్రతకాలి అనేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత గురించి మాట్లాడుకుంటే తను ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా ఒక ఉద్యోగం చేస్తూ ఉంటుంది, టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. 4 నెలల క్రితమే తల్లి పెళ్లి చేసింది. తండ్రి గురించి ఎక్కడ కూడా ఇవ్వలేదు. అంటే బహుశా ఏమన్నా తండ్రి లేకుండా పోవచ్చు అంటే పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఉన్నటువంటి వివరాల మేరకు చూసుకుంటే ఎంతో కష్టపడి పెంచినటువంటి కూతురికి కట్న కానుకలు ఇచ్చి భారీ మొత్తంలోనే అంటే ఆవిడ స్థాయి కంటే మించి మరి ఎక్కువ కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసింది. బెంగళూరులో వీళ్ళు ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఒక హౌస్ అయితే తీసుకుని అందులో ఉంటున్నారు. ఇదే క్రమంలో ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉండగా ఒక రోజు అంటే యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం ఆవిడ ఇక మీదట ఈ గొడవలు నేను చాలించలేను, నేను వెళ్ళి పీజీలో ఉంటానని చెప్పి పీజీకి వెళ్ళిపోయింది. అయితే తల్లి ఏం చేసిందంటే, అమ్మ గొడవలు ఇలాంటివి జరుగుతూనే ఉంటే నేను వచ్చి మాట్లాడతాను, సర్ది చెప్తాను అని చెప్పిందా, లేదు అని అంటే ఏమైనా తిట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పిందో తెలియదు. కానీ పొద్దున వెళ్ళిపోయినటువంటి శ్వేత ఆల్మోస్ట్ 2:30కి మధ్యాహ్నం 2:30 కల్లా మళ్ళీ ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఇంకా అవే వేధింపులు చాలించినటువంటి భర్త అలాగే ఆడపడుచు. ఇక మీదట ఈ జీవితమే వేస్ట్ అనుకున్నటువంటి శ్వేత ఒక లెటర్ని రాసి తను ఇంట్లో నివసిస్తున్నటువంటి ఇంట్లోనే ఉరి వేసుకొని తన ప్రాణాలను తీసుకుంది. మరి అసలు ఆ యొక్క లెటర్లో ఏం రాసింది అనేది ఇప్పుడు చూద్దాం. తన చావుకు తన భర్త అతడి అక్కే కారణమని, వారు నాకు చిత్రహింసలు గురి చేస్తున్నారని, వారి వల్లే విరక్తి చెందాను. నేను చనిపోయినా వారిని మాత్రం వదిలిపెట్టొద్దమ్మా, నా వల్ల తప్పు జరిగింది, క్షమించు, ఇట్లు ప్రేమతో నీ కుమార్తె అని గుండెల్లోని ఆవేదనను మొత్తాన్ని కూడా ఆ లెటర్లో రాసి ఆ అమ్మాయి చనిపోయింది. అంటే ఎన్నో చూస్తూ ఉన్నాం నిజంగా. అంటే కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కట్నం ఇవ్వకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత వేధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా సరిపోవట్లేదని వేధించే వాళ్ళు ఉంటారు. ఇంకా ఆడపిల్లలు నిజంగా ఎట్లా అంటే ఈ కట్నాల కోసమే పెళ్లి చేసుకుంటున్నారు అనేటువంటి తీరు ఇంకా ఎక్కడ పోలేదు అనిపిస్తుంది.
ఇంకా ఉండగా ఉండగా కొన్ని రోజుల్లో ఎలా అయిపోతుంది అనంటే ఈ కట్నం పేరుతోటి వీళ్ళే చంపేసేటువంటి రోజులు ఆల్మోస్ట్ ఇలాంటి రోజులు కూడా మనం చూసే వచ్చారనుకోండి. కానీ ఇవి ఇంకా ఇంకా పెరిగిపోయేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తుంది. కట్నం తీసుకున్నవాడు గాడిద అని చెప్పి ఆ మధ్య కాలంలో కోర్టు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్‌ని కూడా వదిలేసి అసలు ఎందుకు ఆడపిల్లే తల్లిదండ్రులు కట్నం ఇవ్వాలి అనేటువంటిది వీళ్ళు ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో తెలియట్లేదు. అంటే మీ ఇంటికి డబ్బులిచ్చి ఎళ్లి వాళ్ళే ఇక్కడ పని మనిషిలాగా మళ్ళీ మీకోసం అన్ని చేసి పెట్టాలి అనేటువంటి తీరు ఇక్కడ కనిపిస్తుంది. సో అంటే అమ్మాయిల కోసం ఇక్కడ టార్గెట్ చేసో లేకపోతే అబ్బాయిలను టార్గెట్ చేసో మాట్లాడటం కాదు గానీ నిజంగా ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వస్తుంది అనంటే కట్నమా అదంతా కాదు, మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది, మీతో ఏ విధంగా ఉంటుంది, నీ తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటుంది, నీతో పాటు సన్నిహితంగా నడుస్తుందా లేదా, ఆమె బిహేవియర్ ఏ విధంగా ఉంది, నీ ఇంటికి సరైనదా కాదా అనేది చూడాల్సింది పోయి ఈ కట్నం పేరుతోటి వేధింపులు చేస్తూ దీనికి తాళ్ళన్నట్టు ఒక ఆడదయ్యుండి కూడా వాళ్ళ అక్క అంటే ఆడబడుచు కూడా ఇంత దారుణంగా హింసకు గురి చేస్తుంది అనంటే రేపటి నాడు ఇదే సిచ్యువేషన్ ఖచ్చితంగా ఆవిడ కూడా రావచ్చు కదా. ఆవిడ కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్లాల్సిందే. మరి ఆవిడకి పెళ్ళయిందా లేదా తెలియదు కానీ ఆవిడకి మరి కట్నం ఇచ్చారా, పెళ్లి చేస్తారా, లేకపోతే ఆవిడకి ఇంకేమైనా పెళ్లి చెయ్యబోతున్నారా? సేమ్ మనకేదైతే వస్తుందో రిపీటెడ్ గా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి సమాజంలో సేమ్ సిచ్యువేషన్ సినారియో ఇదే జరుగుతూ ఉంది. 25 years కూడా లేనివంటి శ్వేత ఈ రోజు కట్నం పేరుతోటి హింసకు గురి చేస్తున్నారు అని తన ప్రాణాలని తనే తీసుకున్నటువంటి ఘటన. ఈ రోజు ఆ తల్లికి ఒక కడుపు కోతను మిగిల్చేటటువంటి ఫ్యామిలీ అది. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారు అనంటే కనీసం ఒక లెటర్ మొత్తం కూడా తన తల్లి కోసం రాయలేకపోయిందంటే అమ్మ ఈ గ్యాప్లో ఎవరైనా వచ్చేస్తే నన్ను ఆపేస్తారేమో, నేను ఇక మీదటి ఈ బాధ ఇంకా భరించాలా అనేటువంటి ఒక సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈ లెటర్ చూస్తే కనిపిస్తూ ఉంది మనకి. ఎంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే దీని గురించి ఎలా మాట్లాడాలి, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేది అర్థం కావట్లా. సో ఇప్పుడు బెంగళూరులో ఈ యొక్క ఘటన నిజంగా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు కూడా అంటే ఇదమైనటువంటి బాధను కలిగించేటువంటి ఘటనగా తల్లి నిజంగా నా కూతుర్ని వాళ్ళే చంపి ఇప్పుడు తల్లి గురించే మాట్లాడుకుందాం. ఆల్రెడీ తల్లికి చెప్పింది అమ్మ ఇగో కట్నం గురించి ఇవన్నీ కూడా నన్ను వేధిస్తున్నారు అన్నప్పుడు ఒకవేళ తల్లి వద్దమ్మా నువ్వు పీజీలో ఉంటూ నేను వస్తాను అనుంటే పాపం బ్రతుకుండేదేమో. లేదు నువ్వు సరిదిద్ది ఇంటికి పంపించినందుకు ఈరోజు వాళ్ళ కూతుర్ని పొట్టన పెట్టుకున్నారా అంటే తల్లి గొడవైనా పర్వాలేదు కలిసి ఉండాలి కూతురు అంటే అల్లుడు అని చెప్పేసి అన్నందుకు ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలనే కోల్పోయింది. మరి నిజంగానే ఆవిడ సూసైడ్ చేసుకుందా లేకపోతే వీళ్ళే ఇంకేదైనా చేసి ఉంటారు? ఎందుకంటే ఇంత దారుణంగా హింస గురి చేస్తున్నారంటే అలాంటి స్వభావం క్రూరమైన స్వభావం కలిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ రేకెత్తుతున్నాయి. ఇదే విధంగా అక్కడ గాలింపు సో ఇది సూసైడా లేకపోతే ఇంకేమైనా చేసుంటారా? హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. మరి చూడాలి. ఇంతవరకు ఉన్నటువంటి శ్వేత గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. డెఫినెట్గా ఇలాంటివి జరగకుండా ఉండాలనే కోరుకున్నాం. కట్నం తీసుకున్నాడు నిజంగా గాడిద కదాడు దున్నపోతు. అలాంటి దేంతో పోల్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటే బహుశా ఇలాంటి బాధ తెలుస్తుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏదేమైనప్పటికీ ఇలాంటి విషయాల్లో ఒక మనిషి ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సో వాళ్ళ కోసం అన్ని చేసి పెట్టండి. ఆడది ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు నిజంగా శ్మశానంలాగా ఉంటుంది. సో ఇది ఏది కూడా ఎవరిని మోటివేట్ చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. సో నిజంగా బాధతోటి వస్తున్నటువంటి మాటలు ఇవి. సో ఈరోజు శ్వేత యొక్క మరణానికి శ్వేత నిజంగానే తనంతట తన స్వయంగా సెల్ఫ్గా సూసైడ్ అటెంప్ట్ చేసిందా లేదు అని అంటే వాళ్ళే చంపేసి దాన్ని ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. అటాప్సీ రిపోర్ట్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది. పోస్ట్ మార్టంకి బాడీని పంపించారు. సో ఆ తర్వాత నిజాలు ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఛానల్.